లైసెన్స్ లేకుండా హాల్మార్క్ గోల్డ్ తయారీ చేస్తున్న బంగారు షాపులపై బీఐఎస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు లాలాపేటలో లైసెన్స్ లేకుండా హాల్మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సనా గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. లైసెన్స్ తీసుకోకుండా హాల్మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హాల్మార్క్ లేజర్ మెషిన్ గోల్డ్ ని పట్టుకున్నారు. అయితే తనిఖీల సందర్భంగా సనా షాప్ యజమాని, అధికారులు, పోలీసులు మీడియా ప్రతినిధుల బెదిరింపులకు పాల్పడ్డాడు. మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించి కెమెరాలపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అధికారులు, పోలీసులు సీరియస్ అయ్యారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎందుకు బదనాం చేస్తున్నారు? మీడియా మీద దాడి ఎందుకు చేస్తున్నారు? మీరు చేశారని పెట్టండి, ఇదిగో పెట్టండి. ఏం పెద్దానండి, అసలు దరిద్రం అంతా మా మీద పడుతున్నట్టు. ఎవడో చేసిన తప్పులకి మనకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా ఎట్లా పడితే ఎట్లా పెట్టేస్తే పెట్టమాక. నా సంస్థలోకి వచ్చి నువ్వు వీడియో తీసేది అది కాదు సార్. జరిగింది ఒకటి, రెండో చేసుకుంటారు. అయితే అవనివ్వండి. వాడు పని వాళ్ళు చేసుకుంటారు, అంతేకాని దానికి నువ్వు నేనే నా వల్ల దాన్ని తప్పు జరుగుతున్నాడు. నా ఫ్యామిలీ ఉంది మొత్తం, నేను అంతా రోడ్డు బాలైపోయి అట్లా మమ్మల్ని తిట్టేసి మీ మీద మీ పేరు మేము ఊరేసుకుంటాం అంటే మాకు ఎంత కావాలి? మేము చిన్న పిల్లలం సార్, వర్క్ చేయడానికి వచ్చాము. అవును, అక్కడ మీరు కాదు ఏముండదు, ఎవరు ఉండదు. మీరు ఎలా ఉన్నారు మేము అలా పది గురించి చెప్పలేదు సార్. స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. గుంటూరులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, హాల్ మార్కింగ్ లైసెన్స్ లేకుండా హాల్ మార్కింగ్ చేస్తున్నారు అని ఒక సెంటర్. సో ఆ న్యూస్ మీద ఈరోజు మనం లాలాపేట గుంటూరుకు వచ్చాము. ఇక్కడ సనా అసైయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ చెక్ చేయడానికి వచ్చాము. మనం ఇక్కడ లోపల చెక్ చేస్తే మనకు హాల్ మార్కింగ్ ఉన్న గోల్డ్ జ్యువెలరీ దొరికింది. దాంతోపాటు హాల్ మార్కింగ్ సింబల్స్ ఉన్న లేజర్ మార్కింగ్ మిషన్ దొరికింది. ఈ లేజర్ మార్కింగ్ అనేది మనకు వ్యాలిడ్ బిఐఎస్ లైసెన్స్ ఉన్నాక టెస్ట్ చేసి ఆ తర్వాత హాల్ మార్కింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకు లైసెన్స్ లేదు, ప్లస్ మనకు ఇక్కడ హాల్ మార్క్ చేసిన జ్యువెలరీ కూడా దొరికింది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఆ మెటీరియల్ సీజ్ చేయడం జరుగుతుంది, ఆ మెషిన్ సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనము కోర్టులో దీని మీద కేసు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం సహకరిస్తున్నారు స్లోగా, మనకు గోల్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నారు. ఫర్దర్గా మనం వీళ్ళ లైసెన్స్ చాలా రోజుల నుంచే క్యాన్సిల్ అయ్యింది, సుమారు 1 ఇయర్ అయినట్టు. ఫస్ట్లో పర్మిషన్ 2022లో ఉండింది, అది క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం మళ్ళీ వీళ్ళు అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అంత లోపల మనకు ఈ విషయాలన్నీ జరిగాయి. ఆ డీటెయిల్స్ మాకు ప్రస్తుతానికి తెలియదు, వేరే టీంకి తెలుస్తుంది ఎందుకు క్యాన్సిల్ చేశారన్నది. దీన్ని కోర్టులో కేసు వేయడం జరుగుతుంది, ఇలా హాల్ మార్కింగ్ లైసెన్స్ లేకుండా హాల్ మార్కింగ్ జరుగుతుందని. యాజ్ పర్ మన బిఏఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు మినిమం 2 lakhs ఫైన్, లేకపోతే 1 year ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే సహకరిస్తున్నారు, చూద్దాం. ఆల్రెడీ రీసెంట్గా ఒక చోట జరిగింది, ఇంకా మనకు